ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సామెతలు 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఆకాశం నుండి కురుస్తున్న మంచు మన చుట్టుప్రక్కల తివాచి పరిచినట్టుగా నేల మీద, ఆ పచ్చిక బయల మీద కురుస్తున్నప్పుడు మన కంటికి అదెంతో ఆనందాన్ని, ఎంతో సౌందర్యాన్ని కలిగిస్తుంటుంది కదూ. ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో ఉన్నప్పుడు ఆకాశం నుండి మంచు పడింది, తర్వాత మన్నా కురిసింది. ఈ ఉదయం ఒక అద్భుతమైనటువంటి మంచు, ఒక మన్నా మీ గృహములోనే, మీరుంటున్నటువంటి ఆ పాలెములో కురుస్తూ ఉంది. మీరు దాన్ని పోగు చేసుకొని మీ హృదయం అనే ఆ పాత్రలో భద్రం చేసుకోవడానికి సమయం ఇదే. ఆ విధంగా మీరు చేస్తారు కదూ. మీ హృదయంలో దేవుని వాక్యం అనే మన్నా ఉన్నంతకాలం, ప్రియ దేవుని బిడ్డ, మీరు ఎప్పుడు కూడా తొట్టిల్లరు, సోలిపోరు. ఈ లోకంలో కలుగుతున్న ప్రమాదాలు, భయంకరమైన పర్యవసానాలు ఇవేవి కూడా మిమ్మల్ని భీతిల్ల చేయలేవు, భయాభ్రాంతులకు గురి చేయలేవు. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో దాచుకుందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక బండ గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఆయన ఒక కంక్లూజన్కి వచ్చి ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ బండ మరి ఎవరో కాదు, ఆ బండ క్రీస్తే. అవును, పరిశుద్ధ గ్రంథములో దేవునికి ఇవ్వబడిన అనేక నామములలో ఒక నామం ఆత్మ సంబంధమైన బండ. అవును, ఆయన బండ అని పిలువబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతున్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, అదిగో ఆ బండను కొట్టుము, అది మీకు నీళ్ళిచ్చును అన్నాడు. మోషే తన చేతనున్న కర్రతో ఆ బండను కొట్టాడు. ఆ బండలో నుండి అద్భుతంగా నీళ్లు ప్రవాహాలుగా పారడం ప్రారంభించినాయి. అవును, బండలో నుండి నీళ్లు ఉబికి వచ్చినాయి. దేవుని బిడ్డ, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు మనం చూస్తే అక్కడ నీరు దేవుని వాక్యానికి సూచనగా చెప్పబడింది. బండలో నుండి నీరు వచ్చింది అనగా వాక్యం వచ్చింది. బండ క్రీస్తైతే ఆ క్రీస్తులో నుండి మనకి దేవుని వాక్యం వస్తుంది, దేవుని వాక్కు వస్తుంది. మన జీవితాలను కట్టగలిగిన, నిలబెట్టగలిగిన, స్థిరపరచగలిగిన వాక్కు అది బండ నుండి వస్తుంది. రెండవదిగా యోబు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ యోబు మాట్లాడుతూ, నా నిమిత్తం బండలో నుండి నూనె ప్రవాహములుగా పారినని చెప్తాడు. బండలో నుండి
నూనె వచ్చిందట. నూనె పరిశుద్ధాత్మకు సంకేతం. అవును దేవుని బిడ్డలారా, బండలో నుండి నీరు మాత్రమే కాదు, బండలో నుండి నూనె కూడా వచ్చింది. అనగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. నేను తండ్రి యొద్దకు ఎక్కిపోయి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు ప్రభు. ఆయన వెళ్ళి పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను మన కొరకు పంపించాడు. బండ ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 20-21 వచనాలలో గిద్యోనుతో దేవుని దూత మాట్లాడుతున్నాడు. ఆయన తెచ్చిన మేకపిల్ల మాంసం, పొంగని భక్ష్యములు ఆ రాతి మీద ఉంచమని చెప్పాడు. అతడు అలాగే ఉంచాడు. దాని మీద నీళ్లు పోయమని చెప్పాడు. నీళ్లు పోశాడు. దేవుని దూత తన చేతున్న కర్రతో ఆ మాంసాన్ని, ఆ భక్ష్యములను ముట్టినప్పుడు బండలో నుండి అగ్ని వచ్చింది. అనగా అది దేవుని సన్నిధికి సాదృశ్యం. యేసుక్రీస్తు అనే బండలో నుండి మనం ఏమి అనుభవించగలం? దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలం. పౌలు అంటాడు, ఆ బండ క్రీస్తే. బండలో నుండి మొదటిగా నీరు వచ్చింది, అనగా దేవుని వాక్కు లేదా దేవుని వాక్యం. రెండవదిగా బండల నుండి నూనె వచ్చింది, అనగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మూడవదిగా బండల నుండి అగ్ని వచ్చింది, అనగా దేవుని సన్నిధి మనల్ని ఆవరించింది. మీరు ఈ 3 విధములైన ఆశీర్వాదాలు క్రీస్తు అనే బండలో నుండి పొందుకొందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బండలో నుండి నీరు, బండలో నుండి నూనె, బండలో నుండి అగ్ని. ఈ ఉదయకాలం మేమందరం పొందుకొందుముగాక. మా ప్రియులను ఆశీర్వదించి అట్టి రీతిగా వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.